అందరికీ నమస్కారం అండి. నా పేరు నళినీకాంత్. నేను తుని డిగ్రీ కాలేజ్‌లో 1999, 2002 అంటే 1999-2002 బ్యాచ్ స్టూడెంట్‌నండి. అండ్ కరెంట్లీ ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ బిజినెస్ డెవలప్మెంట్ ఫర్ అన్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, విశాఖపట్నం సార్. సో, ఈరోజు ఈ గత కొన్ని రోజులుగా మమ్మల్ని కలిచివేసినటువంటి ఒక వార్త ఏమిటంటే, తిరుపన్యం సార్ మీద వచ్చినటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. సో సింపుల్గా అండి, తిరుపన్యం గారు అనే ఒక వ్యక్తి ఈజ్ అ సింబల్ ఫర్ హానెస్ట్. అండ్ ఆయన తప్పు చేయడండి, ఇంకొకరిని కూడా చేయనివ్వడండి. మేము చూసామండి ఆయన్ని. నా జీవిత కాలంలో 3 సంవత్సరాలు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు నేను ఆయన చూశానండి. ఎప్పుడూ కూడా ఒక తప్పుడు మాట మాట్లాడలేదు, ఒక తప్పుడు పని చేయనివ్వలేదు. ఆయన ప్రవర్తించిన తీరు కానీ, పాఠం చెప్పిన తీరు కానీ, పాఠం చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్ అండి. ఆయన ఒక ఫిజిక్స్ అనుకున్నారు, ఆయన కెమిస్ట్రీ చెప్తాడండి, మ్యాథమెటిక్స్ చెప్తాడండి. సార్ ఈరోజు ఈ పీరియడ్లో ఈసారి లేరండి అంటే ఆ పాఠం కూడా ఆయన చెప్పిన రోజులు ఉన్నాయండి. అలా మాకు సిలబస్ కవర్ చేశారండి. మాకు రీసోర్సెస్ లేవండి, అప్పట్లో రీసోర్సెస్ ఉండేవి కాదు. కాలేజ్కి ఆయన మిగతా వాళ్ళందరూ ఉంటే ఆయన మాత్రం మాకు ఏ సబ్జెక్ట్ అర్థం కాకలేదన్నా కానీ మళ్ళా చెప్పేవాడండి. అటువంటి వ్యక్తి అండి. ఎంతో మందిని కౌన్సిలింగ్ చేసి కాలేజ్కి రప్పించిన వ్యక్తి అండి. నా క్లాస్మేట్ అండి, బివి నాగేశ్వరరావు అనే వ్యక్తి. మరి మధ్యలో ఎందుకు భయపడి కాలేజ్ మానేసాడో తెలియదండి. మేమందరం ఫ్రెండ్స్ అయినా కానీ మేమందరం ఇంటికి వెళ్ళి కనీసం ఆ అబ్బాయిని పలకరించదు, రావట్లేదు ఊరుకుంటే ఈయన ఆ కుర్రాడి ఇంటి అడ్రస్, ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయండి, అటెండెన్స్ రిజిస్టర్లో అడ్రస్ వెతుక్కొని ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఈయన మాట్లాడి, నువ్వు బాగా చదివే స్టూడెంట్వి, నీ భవిష్యత్తు పాడవకూడదు, నువ్వు చదువు, నీకు హెల్ప్ కావాలి నేను చేస్తానని చెప్పి కౌన్సిలింగ్ చేసి మరి తీసుకొచ్చి చదివించిన వ్యక్తి అండి. సో ఆయన ముద్ర మా మీద ఎలా ఉందంటే అండి, మా చదువు అయిపోయిన అనంతరం నా సీనియర్స్లో కూడా చాలామంది టీచర్స్లోనే ఉన్నారండి. నా క్లాస్మేట్స్ అందరూ టీచర్స్గానే ఉన్నారండి. నా తర్వాత వాళ్ళు కూడా టీచింగ్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపన్యం గారు యొక్క టీచింగ్ స్టైల్ అనుకరిస్తూ ఆయన ఎంత తపన పడుతూ పాఠం చెప్పారో మేము ఆయనంతలా పాఠం చెప్పలేమండి. కానీ ఆయనలాగా పాఠం చెప్పడానికి నిత్యం తప్పిస్తూ ఉండేలా మమ్మల్ని మోటివేట్ చేసింది. అలాంటి వ్యక్తి మీద ఎలిగేషన్స్ రావడం మాకు చాలా బాధగా ఉందండి. ఆయన సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు వినే ఉంటారు. సో ఆయన 2 పెన్నులు వాడేవాడండి. అంటే ఒక పెన్ ఆఫీస్ వర్క్కి, ఒక పెన్ ఆయన పర్సనల్ వర్క్. అలా 2 క్యాండిల్స్ వాడేవాడిని. ఒక క్యాండిల్ ఏమో ఆఫీస్ వర్క్కి, ఒక క్యాండిల్ పర్సనల్. అంత నిక్కచ్చిగా ఉంటాడండి ఈయన. సో ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ రావడం మమ్మల్ని చాలా బాధ కలిగించిందండి. సో మరొక్కసారి చెప్తున్నానండి, ఆయన తప్పు చేయడండి, చెయ్యనివ్వడండి. కమిటీ వారికి ఒకటే విజ్ఞప్తి, ఆయన చేసిన వర్క్, ఆయన శ్రమించిన విధానం అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అడగండి. కాలేజ్ను కూడా మీరు చూసే ఉంటారు, ఏ విధంగా అభివృద్ధి చెందింది, సార్ రాకముందు ఎలా ఉంది, సార్ వచ్చిన తర్వాత ఎలా ఉంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయండి, మీకు తెలుస్తుంది. ప్రాబబ్లీ పిల్లలు ముందుకు రాకపోవచ్చండి, వేరే కారణాలు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సో దయచేసి మీరు ఒక్కసారి కూలంకషంగా విచారణ జరిపి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ టైంలో నేను రావాలన్నా నేను మీ ముందు వచ్చి నిలబడగలను. థ్యాంక్ యూ.